guys, welcome back to Saiti Revanth YouTube channel. మేమైతే ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి వకలమాత టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఈవినింగ్ సన్సెట్ టైంలో వెళ్తున్నాము, వెదర్ బాగుందని చెప్పేసి. అండ్ ఇలా మిడిల్లో ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోయాము. అండ్ నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదు, అడ్జస్ట్ అవ్వండి, కోల్డ్ కాఫ్గా ఉన్నింది. అండ్ ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. కనబడుతుంది కదా, అదే అండి వకలమాత టెంపుల్. ఇది వచ్చేసి ఆర్చ్. ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళడానికి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ ఆర్చ్. టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసి బయట లోపల టెంపుల్ దగ్గర ఆర్చ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఆర్చ్ కూడా. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్. దీన్ని ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేశారు టీటీడీ వాళ్ళు, చాలా బాగా బిల్డ్ చేశారు. ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే కొబ్బరికాయ అది అమ్ముతుంటే తీసుకుంటున్నాము. అండ్ ఇది వచ్చేసి కలింకాయలు, మనం పచ్చడి పెట్టుకున్నాం కదా మన వీడియోలో, అవి కూడా చూస్తున్నాము. ఇక్కడ గ్రీనరీ చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉన్నింది టెంపుల్ అంతా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, తర్వాత అంతా స్లోవే ఉంటుంది. అండ్ ఈ ట్రీస్ ఇవన్నీ చూసి వ్యూ బాగుంది కదా అని చెప్పేసి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం మేము. ఇది వచ్చేసి గార్డెన్ ఏరియా, నీట్గా ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్ వెళ్ళి కూర్చోవడానికి బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడ అంతా స్లోప్ అయితే వేశారు. ఈ స్లోప్ కొంచెం పైకునింది, ఇలా ఎక్కడానికి కొంచెం కష్టమే. బట్ సైడ్స్ వచ్చేసి కూల్ పెయింట్ అయితే వేశారు, కాళ్ళు కాలకుండా అక్కడ నడవడానికి. మా వాళ్ళు ఎక్కడానికి కొంచెం కష్టపడుతున్నారు. ఈవినింగ్ సన్సెట్ లో వచ్చాం మేము. చూడండి వ్యూ అయితే, ఊరు వచ్చేసి ఎంత బాగుందో. తిరుపతి అంతా కొండలు కానీ గ్రీనరీ కానీ అంతా బాగుంది. ఇక్కడ వచ్చేసి పైన షాప్ అయితే ఒకటి పెట్టున్నారు. వెనక చూసారు కదా గోపురం అయితే ఉన్నింది, అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆ స్టెప్స్ కి అటు సైడ్ ఇటు సైడ్ చూసారు కదా గ్రీనరీ ఎంత బాగా పెట్టారో, చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసి పైన ఎండాకాలం కాబట్టి అలా పెట్టేసి ఉన్నారు. లోపల కెమెరా అయితే నాట్ అలౌడ్ అండి, అందుకని ఎక్కువ తీయలేకపోయాను, లైట్ గా తీసాను. ఇది వచ్చేసి లోపల గర్భగుడి బయట. మేమైతే ట్యూస్డే వెళ్ళాము, సో అందుకని కొంచెం తక్కువే ఉన్నారు జనాలు. ఇది వచ్చేసి లోపల గర్భగుడి అండి, పైన ఇలా గోల్డ్ థీమ్ తో అయితే ఉన్నింది. ఇది చాలా ఓల్డ్ది ఈ లోపల టెంపుల్ వచ్చేసి. ముందుది మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు టీటీడీ వాళ్ళు. ఇది వచ్చేసి విమాన వకులమాత అమ్మవారు, పైన విగ్రహం అయితే కనబడుతుంది కదా మీకు. చాలా నీట్ గా పెట్టారు, దేవుళ్ళు కానీ అంతా చాలా నీట్ గా ఉన్నింది. టెంపుల్ కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ బయటే కొట్టుకోవాలి, లోపల ఎలా ఉండదు. సో అందుకని బయటే కొట్టుకుంటున్నాం కొబ్బరికాయ. అండ్ ఇక్కడ పూజ, అందరూ ఇక్కడే పూజ చేసుకుంటున్నారు, మేము కూడా ఇక్కడే పూజ చేసేసుకున్నాము. తిరుమల వెళ్ళే యాత్రికులంతా ఈ టెంపుల్ కి ఖచ్చితంగా వస్తారండి. ఇది టూరిజం చేశారు. వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మగారు ఈమె వకలామాత వచ్చేసి. సో అందుకని ఖచ్చితంగా ఈ టెంపుల్ కూడా అందరూ విజిట్ చేసుకొని వెళ్తారు. చాలా ఫేమస్ ఈ టెంపుల్ కూడా. అండ్ దండం పెట్టేసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి పేరూరు శాసనం అంటారు దీన్ని. కింద కొండరాయి మీద ఏదో చెక్కారంట ఇంతకు ముందు పూర్వకాలంలో, సో అది అక్కడ వాళ్ళు చూపించారు. అండ్ దాని తర్వాత ఇట్లా చెమటలు అయితే కారిపోయాయి. సన్సెట్ ఉంది కానీ బట్ చాలా ఎండగా ఉన్నింది. చూసారు కదా చుట్టూ వ్యూ ఎంత బాగుందో. తిరుపతి కానీ కొండలు కానీ గ్రీనరీ కానీ చాలా బాగుంది. అలసిపోయాము. దాని తర్వాత ఇక్కడ సోడాలు అయితే ఉన్నాయి, చిన్నప్పటి రోజులైతే గుర్తొచ్చాయి. మనం ఇలా కొట్టుకొని తాగుతాం కదా, సో అలా అవి ట్రై చేసి మేము కూడా తాగాము.
అండ్ టెంపుల్ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. రాఖీ కదా, రాఖీ కట్టించుకోవాలని చెప్పేసి బయలుదేరాము. అండ్ మా వదిన వచ్చేసి మా హస్బెండ్ కి షర్ట్ ఒకటి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అనింది రాఖీ కట్టాక. సో అందుకని చెప్పేసి షాపింగ్కి వచ్చాం మేము. ట్రెండ్స్కి అయితే వెళ్ళాము. ట్రెండ్స్లో జెంట్స్కి అయితే చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది కదా, అందుకని వెళ్ళాము. కొన్ని షర్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. దాని తర్వాత ఇంటికి వచ్చేసి ఇలా రాఖీ అయితే స్టార్ట్ చేసేసారు. చూసారు కదా రాఖీ పండగ ఎలా జరిగిందో మా ఇంట్లో. సో ఇక్కడే ఇంకా డిన్నర్ చేసేసి మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సాహితీ రేవంత్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.